జై గురుదత్త, జై గురుదత్త, జై శ్రీరామ్. చెప్పండి అందరూ కూడా. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. ఓం క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ నమః. వసుదేవుడి దర్శనానికి నందుడు వెళ్ళాడు. నందుడిని చూడగానే ప్రాణం పోయిన శరీరంలోకి ప్రాణం వచ్చినట్టుగా కదలిపోతూ, అంటే అంత ఉత్సాహం కలిగి, చాలా కాలం తర్వాత ఆత్మీయుడిని చూడడం వల్ల నూతన చైతన్యం పొంది పరిపరి విధాలుగా అతన్ని ప్రశ్నించి, పశువులు బాగున్నాయా, మీ అందరికీ పాలు సమృద్ధిగా దొరుకుతున్నాయా అని అడిగి, ఒకచోట కలిసి ఉందామన్నా కలిసి ఉండలేని దుస్థితిలో ఉన్నామని పలికాడు. పిల్లలు ఎలా ఉన్నారని అడిగాడు. అప్పుడు నందుడు, నేను అనవలసిన మాటలన్నీ నువ్వంటున్నావు. నిజానికి నీవు చెరసాలలో ఉన్నావు కనుక బయటకు రాలేవు. నేను బయటే ఉన్నాను కనుక చెరలో ఉన్నప్పుడు నిన్ను దర్శనం చేసుకుని పలకరించవచ్చు, నీవెలా ఉన్నావో తెలుసుకోవచ్చు. అయినా నేను రాలేకపోయాను. కారణం, చెరసాలలో ఉండగా నిన్నెవరైనా చూడ్డానికి వస్తే వాళ్ళంతా నీకు అనుకూలురు, నీకు ఆత్మీయులని భావించి వాళ్ళని కూడా చంపడానికి సిద్ధపడతాడు కంసుడు. అందువల్ల ప్రమాదానికి జంకి నేను రాలేకపోయాను. అయినా దైవానుగ్రహం, కష్టాల్లోంచి బయటపడ్డావు. నాకు ఎప్పటికప్పుడు నీ సమాచారం తెలుస్తూనే ఉన్నది. నీకును దేవకికిన్ జనిల్చిన సుతానీకంబు తోడ్తోడమున్ను ఈ కంసుండు వధిల్చే మీ సుతతుదిన్ హింసింప చేదప్పి తానాకాశంబునకేగే బాల అది దైవాధీనము ఆపద్దశల్ శోకం బంధుని తజ్ఞుడు రడుము నా సూనుండె నీ సూనుడు. నీకు దేవకీదేవికి జన్మించిన చాలామంది పిల్లల్ని వరుస పెట్టి ఈ దుర్మార్గుడు సంహరించాడు. కంసుడి చేతిలో నీ పిల్లలంతా నశించిపోయారు. చివరిగా మీకు ఒక కూతురు పుట్టిందని విన్నాను. ఆ కుమార్తెను కూడా బతకనివ్వకుండా ఈ దుర్మార్గుడు సంహరించాడు. ఆమె వాడి చేతులు ఇతరులలాగా చావకుండా ఆమెను హింసించబోతూ ఉంటే, చంపబోతూ ఉంటే చేతుల్లోంచి ఆకాశానికి ఎగిరిపోయిందని, అమ్మవారిగా మారిపోయిందని, వాణ్ణి శపించిందని విన్నాను. ఇదంతా చూస్తూ ఉంటే మన చేతిలో ఏమీ లేదు, జగత్తంతా దైవాధీనము అని అర్థమయ్యింది. దైవాధీనమిదం జగత్ అన్నారు. జీవులు కీలుబొమ్మలాడించేవాడి చేతిలో కీలుబొమ్మలు తిరిగినట్టుగా పరమాత్ముడి చేతిలో తిరుగుతూ ఉంటారు. కర్త కర్మ క్రియ సమస్తం పరమాత్ముడే. మనం నిమిత్త మాత్రులం. ఏదో కారణం చేత భూమి మీద ఆవిర్భవించాం. మనం చేయవలసిన పనులు మనం చేసుకుని శరీరం విడిచాక ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోతాం. ఎవరికి ఎవరితో బంధం లేదు. జ్ఞానులు ఆపద వచ్చినప్పుడు దుఃఖించరు. కష్టం వస్తే ఏడ్చేవాళ్ళంతటి అల్పులు మరొకరు లేరు. ఆపదలు వచ్చినప్పుడు ఇది కూడా పరమాత్ముని యొక్క అనుగ్రహమే అనుకుని ఆత్మబలంతో మరింతగా భగవన్నామస్మరణం చేసేవాడే జ్ఞాని. అందువల్ల నువ్వు జ్ఞానివి, శోకం పొందకు. నీకు కొడుకులు లేరు, పిల్లలు లేరని వెంగపెట్టుకోకర్లా. నా కొడుకుని నీ కొడుకు అనుకో అన్నాడు. భగవంతుడు నోటి వెంబడి ఇలాంటి మాటలే తెప్పిస్తాడు. నిన్న తిన్నగా ఉండక మన వాళ్ళల్లో ఒక ఆయన జపం చేస్తున్నప్పుడు వర్షం కురిస్తే గట్టిగా బాగుండు అనుకున్నట్ట. చూడండి, జపం చేస్తున్నప్పుడు వర్షం కావాలని ఇప్పుడు ఎందుకు కోరుకోవడం ఇక్కడ? ఆ దెబ్బకి మనందరం పొద్దుట సంతోషించినా మధ్యాహ్నం నుంచి కాస్తంత అతలాకుతలం అవ్వాలా మరి. కాబట్టి కొంచెం తెలుసో తెలియకో భగవంతుడు మన నోటి వెంబడి కొన్ని పలుకులు పలికిస్తాడు. నా సూనుడే నీ సూనుడు అనుకో.
అంటే కృష్ణుని నీ కొడుకే అనుకోమన్నాడు. అనుకోవడం ఏమిటి, ఆయన కొడుకే. పాపం ఆయనకు ఆ విషయం తెలియదు. అయినా పరమాత్ముని అనుగ్రహం వల్ల సత్యం అలా బయటకు వచ్చింది. సత్యం తాగుతుందా? ఇప్పుడు ఉలిక్కిపడ్డాడు వసుదేవుడు. ఎందుకంటే వసుదేవుడి ఇంటి చుట్టూత సీసీ కెమెరాలు ఉన్నాయి. కంసుడు చాలామందిని కాపలా వాళ్ళ పెట్టాడు. ఎందుకంటే నిన్ను చంపేవాడు ఒకానొక చోట హాయిగా పెరుగుతున్నాడు అని ఆకాశవాణి అన్నప్పటి నుంచి వాడికి లోపల అనుమానమే, ఈ వసుదేవుడి సంతానమేనా ఈ అమ్మాయి, లేక వసుదేవుడి సంతానం ఎక్కడికైనా వెళ్ళిందా అని. అందుకని బాగా కాపలా పెట్టాడు. ఇక్కడ ఏం జరిగినా ఈ వార్త కంసుని దగ్గరికి వెడుతుంది. అందుకని కంగారు పడి మళ్ళీ ఆ విషయం బయటికి చెప్పకుండా, ఆ నంద అన్నట్టు ఇక్కడ ఎక్కువసేపు ఉండకూడదు, జనపతికి అరియడితివి మము కనుగొంటివి మేము నిన్ను గంటిమి మేలయ్యను పొమ్మెంకను గోకులమున నుత్పాతములు దోచు మునుకొనవలయను. మహారాజు గారికి కట్టవలసిన కప్పం కట్టావు, నన్ను చూచావు, నేను నిన్ను చూచాను, ఇద్దరికీ మేలయ్యింది, ఉభయ పరివారాలు సంతోషించాయి. ఇంకా ఆలస్యం చేయకు, ఎందుకో నా మనస్సు కీడు శంకిస్తున్నది. తొందరలో గోకులంలో ఉత్పాతాలు పుట్టబోతున్నాయి, అంటే ఏవో అరిష్టాలు జరుగుతున్నాయి. శ్రీకృష్ణ పరమాత్ముడికి ఆపద రాబోతుంది, నీ కొడుక్కి, నీ చిన్నపిల్లవాడికి ఏదో కష్టం రాబోతున్నది అని నా మనస్సు శంకిస్తోంది కీడుని. వెంటనే వెళ్ళి నీ పుత్రుని జాగ్రత్తగా కాపాడుకో, పసివాడికి ఏమీ జరగకుండా చూసుకో. ఇంకా ఆలస్యం చేయకనగానే వసుదేవుడు ఏదన్నా చెప్పాడంటే దాని వెనకాతల అంతరార్థం ఉంటుంది. ఆయన మనస్సు గొప్పది, ఆయన భవిష్యత్తును కూడా దర్శిస్తాడు. కాబట్టి పిల్లవాడిని కాపాడుకుందాం అని ఆలస్యం చేయకుండా అక్కడి నుంచి నందుడు మళ్ళీ తన బళ్ళని తన పరివారాన్ని వెంట పెట్టుకుని వ్రేపల్లికి ప్రయాణం అయ్యాడు. ఈయన వ్రేపల్లికి వచ్చేలోపే జరగవలసిన అనర్థం కాస్త జరిగింది. కంసుడు చిన్నపిల్లవాళ్ళందరినీ చంపడానికి పూతన అనే ఆవిడ్ని ముందుగా పంపాడు. అది చాలా భయంకరురాలు, బాలఘాతిని. ఆకాశ మార్గంలో ఎగురుతూ ఎక్కడన్నా చిన్నపిల్లలు ఉన్నట్టు తెలిస్తే అక్కడి నుంచి కిందకి దిగేది. దిగేటప్పుడు మళ్ళీ రాక్షసీ రూపంలో కాకుండా ఒక సుందరీ రూపంలో తిరిగేది. మంచి అందగత్తిగా వేషం వేసుకుని కిందకి దిగేది. ఆ తర్వాత చంటి పిల్లల దగ్గరికి వెళ్ళి విషంతో కూడిన చనుబాలు ఇచ్చేది. చనుబాలు తాగడంతో ఆ స్తనంలో ఉన్న విషం ఆ పిల్లవాడి కడుపులోకి వెళ్ళి వాడు గుటుక్కుమనేవాడు. ఇలా ఒకరిద్దరిని కాదు, కేవలం 3 రోజులలో ఆ చుట్టుపక్కల పిల్లవాడు అన్నవాడు లేకుండా చేసి పారవేసిందిట. సోరసేనము మాధురం అనే 2 రాజ్యాలు కంసుడి ఏలుబడిలోవి. ఆ 2 ఏలుబడుల్లో ఉన్నటువంటి పిల్లలందరినీ, చంటి పిల్లలందరినీ పొట్టన పెట్టుకున్నది. ఈ 3 రోజులు అయింది. అప్పటికి 3 రోజులు 4 రోజులు ఎక్కడ అసలు పిల్లలే కనపడడం లేదు ఆవిడకి. అందరినీ చక పొట్టన పెట్టుకుందనమాట. ఏమైందబ్బా, భూలోకం గొడ్డుపోయిందా, ఎక్కడ పసిపిల్లల ఏడుపే వినపట్టం లేదు అనుకుంటూ ఒక రోజున ఈ నందగ్రామం దగ్గరకు వచ్చింది. శ్రీకృష్ణుడు ఆ సమయంలో పాలు తాగి ఉయ్యాల్లో నిద్రపోతున్నట్టు నటిస్తున్నాడు. నిద్రపోతున్నాయన ఆకాశ మార్గంలో సరిగ్గా తన ఇంటి దగ్గరికి పూతన రాగానే, ఓహో అక్కయ్యో పైనుంచి ఎడుతున్నావా అని అనుకుని దాన్ని ఆకర్షించడానికి బేరమని ఏడ్చి మళ్ళీ నిద్రపోయాడు. ఈ ఏడుపు వినగానే ఎక్కడలేని ఆనందం కలిగింది దానికి. అమ్మయ్య, నాకు మళ్ళీ పని చేతి నిండా తగిలింది, డ్యూటీ వచ్చింది అనుకుంది. పాపం ఓ మంచి బేరం తగిలింది అనుకున్నది. చిన్నపిల్లల ఏడుపు వినపడితే దానికి బ్రహ్మానందం కలుగుతుందట. పురాణం వింటే మీరు ఆనందిస్తారు, ఏడుపు వింటే అది ఆనందిస్తుంది. పురాణం మీకు ముక్తికి, దానికి పిల్లల ఏడుపు భుక్తికి. పిల్లల్ని తినడం దాని లక్షణం గనక ఆ బాలఘాతిని విని ప్రమోదించి సుందరి వేషయగుచు సంతోషంతో కిందకి దిగిపోయింది. పరమ సుందరిగా మారిపోయింది. కుహనా సుందరి, దొంగ సుందరి. అసలు వాళ్ళకంటే దొంగవాళ్ళు బాగా అందంగా ఉంటారండి. మీరు చూడండి, కొంతమంది మేకప్ వేసుకుంటే ఆ కాసేపు వాళ్ళు చూస్తే నిజంగా అప్సరసల్లా కనపడతారు. ఆ కప్పు తీసేశారా అసలు కప్పు బయటపడుతుంది. తెలుగులో కప్పు అంటే నలుపు అని అర్థం. అందులో ముఖం మీద ఉన్న రంగు తుడిచామా ఇక తర్వాత తెలుస్తుంది. నేను అలాంటి వాళ్ళు కూడా చూసి ఆశ్చర్యపోయాను. ఒకప్పుడు ఒక యాంకర్ గారు నన్ను రకరకాల ప్రశ్నలు వేశారు. ఆ తర్వాత నేను ఇంక ఇంటికి బయలుదేరుతుంటే మళ్ళీ కాసేపటికి ఒక ఆవిడ వచ్చి వెళ్ళొస్తాను గురువుగారు అంది. ఎవరు తల్లి అన్నాను నేను.
అదేమిటంటే ఇప్పటిదాకా మిమ్మల్ని ప్రశ్నించింది నేనేనండి అంది ఆవిడ. అలా ఉంటాయి రూపాలు. ఇప్పుడు ఈ కుహనా సుందరి కూడా మహా సౌందర్యం కలిగినటువంటి రూపం ధరించి అలంకారం చేసుకుని కిందకి దిగింది. కరాలు కన్నులు గొబ్బ చన్నులు కందు వందని చందురుం బోలు మోమును కల్గులేదను బుద్ధి దూరని కౌను ఏరాళమైన పిరుల్దు పల్లవ రాగపాదకరంబుర్వమోహనమూర్తితో సర్వమోహనమూర్తితో తళతళలాడిపోతున్న మంచి ప్రకాశిస్తున్న కళ్ళు, అరిచేతులు అరికాళ్ళు అప్పుడే పుట్టిన చిగుళ్ళ వలె ఉన్నాయి. బాగా జుట్టు ఉంది దానికి. ఆ జుట్టు సగం ముడి వేసి మిగతా జుట్టు కిందకు వదిలింది. ఈ జుట్టు ముడిలో కొండ మల్లె పువ్వులు తురుముకున్నది. మల్లె పువ్వుల దండ పెట్టుకుంది. అవి కూడా మామూలు మల్లెలు కావు, కొండ మల్లెలు, బొండు మల్లెలు. ఇంతంత మల్లెలు ఉంటాయి కొన్ని. ఆ మల్లె పువ్వుల్ని బొండు మల్లెలు అంటారు. ఎంత సువాసన వస్తాయండి. మల్లెల్లో కూడా కొన్ని ఇంతింతి మరీ చిన్న చిన్నగా ఉంటాయి, కొన్ని పెద్ద మల్లెలు ఉంటాయి అన్నమాట. పండు వెన్నెలల బొండు మల్లి ఎల్లు గుండెలోన విరిసే అని మనవాళ్ళు పూర్వం చక్క అందంగా పాడుకునేవారు. అందుకని అటువంటి బొండు మల్లెలు జుట్టులో తురుముకున్నది. ఆవిడ ముఖం చంద్రబింబంలో ఉంది. మళ్ళీ ఎటువంటి చంద్రబింబం? చంద్రుడిలో అయినా మచ్చ ఉంటుంది, కానీ ఆవిడ ముఖంలో ఏమాత్రం ఒక మొటిమ లేదు, ఒక మచ్చ లేదనమాట. అంత అందమైన మచ్చలేని చంద్రబింబంలో ఉందన్నమాట ఆవిడ ముఖం. ఇంకా ఒకటా రెండా? ఆవిడ శరీరంలో ప్రతి అవయవము సౌందర్యంతో నిండి ఉన్నది. సాధారణంగా కొంతమంది శరీరాలు ముఖం బాగుంటే కాళ్ళు బాగుండవు, కాళ్ళు బాగుంటే కళ్ళు బాగుండవు, కళ్ళు బాగుంటే కీళ్ళు బాగుండవు, కీళ్ళు బాగుంటే ఒళ్ళు బాగుండదు. కానీ వీడి శరీరంలో ప్రతి అవయవము సౌందర్యంతో ఉందన్నమాట. ఎక్కడ ఏ లోపము లేదు. మాట వరసకు కూడా ఈమెలో లోపం ఎవరు వెతకలేరు. అంత అందంగా ఉంది. అంత అందంగా చీర కట్టింది ఇటుపైగా. ఇక చూడండి, ఇక్కడి నుంచి ఇక్కడ దాకా కంకణాలు కూడా వేసుకుంది, బంగారపు గాజులు వేసుకుంది. మళ్ళీ రోల్డ్ గోల్డ్ కూడా కాదు, ఎవరినో చంపేసి లాగేసినట్టుంది. చెవులకు కుండలాలు వేసుకున్నది. కాంచన్న కుండల కాంతులు గండ యుగంబున క్రేళ్ళు రుకన్ జడపై మిల్చిన మేలిమి మల్లెల తావులు మెచ్చి మదాళులు మెంటను రాన్ అంచిత కంకణ హార ఋతుల్ చెలువారగ పైవలు వంచల మించుకదారగ ఇందు నిభానన ఏగె కుమారుని ఇంటికి నై. ఆవిడ చెవులకు పెట్టుకున్న బంగారపు కుండలాల కాంతి ధగధగలాడుతూ బుగ్గల మీద పడిపోతూ ఉంటే బుగ్గలు కూడా మెరిసిపోతున్నాయిట. ఈ చెక్కిళ్ళ మీద ఈ కాంతి పడుతుందన్నమాట. మంచి బంగారం అయితే పెద్ద పెద్ద కుండలాలు పెట్టుకుంటే ఈ కుండలాల మీద సూర్యకాంతి పడి, ఈ సూర్యకాంతి చెక్కిళ్ళ మీద పడి చెక్కిళ్ళు తళుక్కుమని మెరుస్తున్నాయి. గులాబీ రంగులో మెరిసిపోతున్నాయి. ఇంకా జడల నిండా తురుముకున్న మల్లె పువ్వుల సువాసనకి మెచ్చుకుని ఆనందించి అన్ని ప్రాంతాల నుంచి తుమ్మెదలు వచ్చాయి. ఆ తుమ్మెదలు జడ మీద వాలిపోతున్నాయి. తుమ్మెదలకి మల్లె పువ్వులు అంటే బాగా ఇష్టం. మామూలు మల్లెలు కాదు, కానీ కొండ మల్లెలు అంటే బాగా ఇష్టం. అందుకని ఈ మల్లె పువ్వుల మీదకి తుమ్మెదలు వాలి ఝంకారం చేస్తున్నాయి, పాట పాడుతున్నట్టుగా ఉన్నాయి. వాటి యొక్క ఝంకారం, వాటి అరుపులు ఎవరో చక్కగా ఓంకారం పలుకుతున్నారా లేక పాట పాడుతున్నారా అన్నట్టుగా ఉందన్నమాట. ఇక చేతికి ఈ చివరి నుంచి ఈ చివరి దాకా కంకణాలు వేసుకుంది, బంగారపు కంకణాలు. ఆవిడలా వయ్యారంగా నడుస్తూ ఉంటే ఈ గాజులు వెనక్కి ముందుకి వెనుకకు ముందుకు వస్తూ ఠింగ్ ఠింగ్ అని ఒకదానికొట్టి కొట్టుకుంటున్నాయి. ఆ కొట్టుకుని భజనల్లో తాళాలు వేస్తారే అలా తాళం వేసిన ధ్వని చేస్తున్నాయి. మెడ నిండా బంగారపు గొలుసులే. ఇక్కడి నుంచి ఇక్కడ దాకా బంగారం దిగవేసుకున్నది. ఓ 50-100 కేజీల దాకా బంగారం ఉంటుంది అన్నమాట, 50 నుంచి 100 మధ్యలో. ఈ బంగారపు గొలుసులు కూడా ఇంతంత పథకాలతో ఉన్న హారాలు, అవి అటు ఇటు కదిలి ఒకదానికొకటి ఠింగ్ ఠింగ్ అని తగులుతున్నాయి. ఇక చీర కొంగు కొంచెం ఇలా కిందకు వదిలేసిందండి. అవి కొందరు కొంగు ఇలా జార్చి పెడతారు. ఆ కొంగు నేలంతా ఈడుస్తోంది. ఆవిడ నడుస్తూ ఉంటే వెనక చీపురు వేసి తొడవక్కర్లేదు, ఆ చెంగుతోటి నేల తుడుచుకుంటూ పోతుందన్నమాట. అలా ఒయ్యారంగా నేల మీద కొంగు దార్చి అలా అలా ముఖం తిప్పుకుంటూ నడుం ఊపుకుంటూ, దొంగ రాక్షసి కదా,
అందుకని నిజంగా నేను మానవ స్త్రీనే అన్నట్టుగా ఎక్కువ నటిస్తుందన్నమాట. అసలు పండితుడి కంటే దొంగ పండితుడికి మెహర్బాని ఎక్కువ సామెత ఉంది. అలా ఇది ఉయ్యారాన్ని ఒలికిస్తూ బయలుదేరింది. నిజంగా అప్పుడు ఆవిడ చూస్తే బంగారపు ముద్ద నడిచి వచ్చినట్టుగా ఉందిట. సృష్టిలో అది నిజం కూడా. మీరు చూడండి, ఒరిజినల్ బంగారం కంటే అదేదో కాకి బంగారం ఉంటుందే, అది బాగా మెరుస్తుంది. ఈ మధ్యన చాలామంది యాత్రలకు వచ్చేటప్పుడు అలాంటి నగలు వేసుకొస్తాను అనమాట. నగలు చూస్తే మనకు మతిపోతుంది, అబ్బబ్బబ్బా అనిపిస్తుంది. అబ్బాయి అవి అమ్మితే రూపాయి రాదు. ఒకవేళ ఏదో దొంగడన పట్టుకుపోతే ఏడుస్తూ కూర్చుంటాడు ఇంటి దగ్గర. అదిగో అలాంటి బంగారంలాగా మెరిసిపోతుంది. ఆ గోపాల బాలకులు అందరూ గుడ్లప్పగించేలా చూస్తూ ఉండిపోయారట, ఆశ్చర్యపోయారు. ఎవరీమే, భూలోకంలో ఇటువంటి స్త్రీని మనం ఇంత పూర్వం ఎప్పుడూ చూడలేదు, నిజంగా మానవ స్త్రీయా లేక లక్ష్మీదేవ అనుకున్నారట. అంటే దాన్ని చూస్తే లక్ష్మి అని అనిపించేలా ఉందన్నమాట. సిరిమమ్మును బ్రతుకంగజూచు కొర్రకై శృంగార వేషంబుతో అరుదే నోపు నటంచు గోపికలు జక్వల్ రాక మోహిల్చి తత్పరలై చూడల తాంగిపోయి కనియన్ పర్యంక మధ్యంబునం పరు భస్మానల తేజు దుర్జన వధ ప్రారంభకున్ దింభకున్. లక్ష్మీదేవి ఇలా అలంకరించుకొని మారువేషంతో మన రేపల్లెలోకి అడుగుపెట్టింది. ఆదిలక్ష్మి కాకపోతే సామాన్య మానవ స్త్రీలలో ఈ సౌందర్యం ఉండదు. ఇక్కడికి వచ్చింది లక్ష్మి, మనల్ని అనుగ్రహిస్తోంది, మనకి సంపదలు ఇద్దామనుకుంటున్నది, కోరికలు తీరుద్దామనుకుంటోంది అనుకుని గోపికలు నోట మాట రాక అలా గుడ్లప్పగించి చూశారు. సాధారణంగా ఎవరన్నా మన ఇంటికి వస్తే ఎవరమ్మా మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఏమిటని అడుగుతారు కదా. వీళ్ళు ఎవరికి మాట రాక అలా ఉండిపోయారు అనమాట. వచ్చావండి, నువ్వెవరివి, ఎందుకు వస్తున్నావు, లోపలికి ఎందుకు వస్తున్నావు అని కూడా అడగడం మర్చిపోయారు. అలా వాళ్ళని మోహపరవశుల్ని చేసింది. చేసి వయ్యారంగా లోపలికి వచ్చింది. ఈ సుందరి, కుహనా సుందరి, ఈ కపట సుందరి లోపలికి వచ్చి ఉయ్యాలలో పడుకొని ఉన్న కృష్ణుణ్ణి చూచింది. ఆయన ఎటువంటి వాడు, అంతకంటే గొప్ప దైవం ఈ ప్రపంచంలో మరొకడు లేడు, అటువంటి పరాత్పరుడు. భస్మానల తేజుడు ఆయన, నివురు గప్పిన నిప్పు అన్నమాట. నివురు అన్న నీరు అన్న బండిరా రాయాలి చివరిన నీరు అన్నప్పుడు దానికి బూడిద అని అర్థం. నిప్పు పైన బూడిద ఉంటే కింద నిప్పు కనపడదు, పైన బూడిదే కనపడుతుంది. కానీ పొరపాటున కాలు వేసామో కాలు కాలుతుంది, చేత్తో పట్టుకుంటే చేతులు కాలిపోతాయి. అప్పుడు అర్థమవుతుంది ఇది బూడిద అనుకున్నాం, కాదురా బాబు బూడిద కింద నిప్పు ఉందిరా అని. ఈ బూడిద పైన ఉన్నప్పుడు అడుగున ఉన్న నిప్పు ఎలా కనపడదో అలాగే అంత పరమాత్మ కూడా చిన్నపిల్లవాడి రూపంలో ఉండడం వల్ల ఆయన పరమాత్ముడు, పరమాత్మ తేజస్సు అక్కడ ఉందని ఆవిడికి తెలియటం లేదు. బాలత్వాన్ని చూచి మోసపోతుందన్నమాట. ఒక్కొక్కప్పుడు అంతే మనం చిన్నపిల్లలు అనుకుంటాం, ఏమో ఆ పిల్లవాడిలో ఏ శక్తి ఉన్నదో ఆ శక్తి తెలియక ఏదో ఆడుకుంటున్నాడు వాడు, ఆవు ఆవు అంటున్నాడు అనుకుంటున్నాను తప్ప ఆవు వెనకాతలో ఉన్న పరమాత్మ స్వరూపం మనకేం తెలుస్తుంది. అలా బాలుడని మోసపోతున్నారట చూసేవాళ్ళు. ఆవిడ కూడా అలాగే చిన్నపిల్లవాడు అనుకుని దగ్గరికి వెళ్ళింది. పైగా ఇక్కడ పోతన గారు మరో విశేషం కూడా వేశారు, దుర్జనవధ ప్రారంభకుండెంభకున్. ఆ కుర్రాడు దుష్ట శిక్షణ ప్రారంభిస్తున్నాడు. అంటే ఈవిడితో బోణి, ఇది పాపాల రాణి, ఈ రాణి ఆయనకి బోణి. ఇక తర్వాత ఎక్కడికి వెళ్ళినా ఆయనకి ఏ ఇబ్బంది లేదు, ఏ ఠికాణీ లేదనమాట. చంపకుండానే ముందే చెప్పాడు ఆయన, ఈ దుష్టురాలితో దుర్జన వధ చెయ్యబోతున్నాడు, దుష్ట శిక్షణ చేయబోతున్నాడు. మనకి ఎప్పుడైనా అంతేనండి, ముష్టాడు ఏమనుకుంటాడు తెలుసా, ఎవరన్నా మంచి ముష్టి వేస్తే బాగుండి ఈ రోజంతా నాకు అన్ని చోట్ల దొరకాలనుకుంటాడు. వేసేవాడు సరైన వాడైతే బోణి బాగుంటే ఆ పూట ఎక్కడికి వెళ్ళినా వాడికి బాగా లాభం వస్తుంది. అలాగే ఎక్కడైనా అంతే, వ్యాపారంలో కూడా అంతే, బోణి బాగుంటే బాగుండు అనుకుంటాడు. అలాగే కృష్ణ పరమాత్మకు కూడా మంచి బోణి దొరకాలనుకున్నాడేమో, ఇది దొరికిందిట. ఇది దొరికాక ఇక దుష్ట శిక్షణ ఆగలేదు. అసలు ద్వితీయ విఘ్నం తృతీయ విఘ్నం లేకుండా వరసగా దుష్ట శిక్షణ సాగిందనమాట. అలా దుర్జన వధ ప్రారంభకుడైన ఆ డెంభకుడిని ఆ కుర్రవాడిని చూచింది. చూచి ఉయ్యాల తొట్లో ఉన్నవాడి దగ్గరికి వెళ్ళి 2 చేతులు అతని మీద వేసి ఎత్తుకోవడానికి పైకి తీయబోయింది. అలా పైకి తీస్తూ ఏముంది, పైగా నా బాబే ఇందాక నుంచి కేరమని ఏడ్చి కేరు తీసుకునేవాళ్ళు లేక నీరసం వచ్చి పడుకున్నావా నాయన, ఇక్కడ ఇంతమంది స్త్రీలు ఉన్నారు, నీ మీద జాలితో గుక్కెడు పాలు ఇవ్వలేకపోతున్నారా,
చను నీకు గుడుపదాలిడి చనువారులు లేరు నీవు చనవలెనను చనుగుడిపి మీద నిలుకడ చనుదానంగా వేడక్క చనుగుడుపను. పాలిచ్చి వెళ్ళే తల్లి లేదా ఇక్కడ నీకు? ఇక్కడ బాలింతరాళ్ళు ఎంతమంది ఉన్నారే, వాళ్ళల్లో మీ అమ్మో ఇంకొకళ్ళు దగ్గరకు వచ్చి పిల్లవాడు ఏడుస్తున్నాడు వాడికి కడుపు నిండా పాలిద్దాం అని ఆలోచించక నిన్ను వదిలిపోతారా? పోన్లే నేను వచ్చానుగా, నేను వచ్చి నీకు కడుపు నిండా పాలిచ్చి నిన్ను బాగా నిద్రపుచ్చి శాశ్వతంగా నిద్రపుచ్చి అంటే అర్థమైందిగా, నిన్ను చంపి నేను చనుదానను. తెలుగులో చనిపోవుట అంటే చచ్చుట, చావడానికి కూడా అదే పదం వాడతారు. కొన్ని చోట్ల పోవడానికి కూడా చావు అనే వాడతారు, కొన్ని చోట్ల పోవడం అనేది వ్యవహారంలో వాడతారు. నాకు తెలియక ఒకసారి తిరుపతి వెళ్ళినప్పుడు మా సంతోషం ఏంటంటే ఇప్పుడే పోయాడు కదండి అన్నారు ఎవరో. ఇదేంటే రామరామ ఇంత హాయిగా సుఖంగా 10 కాలాలు నాకు సేవ చేయాలని నేను అనుకుంటే పోయామంటే ఏంటంటే పోవుటంటే బయటికి వెళ్ళడం అన్నారు. అప్పుడు నిజంగా ఇది జరిగింది. కాబట్టి అది వ్యవహారం తెలుగు పదమే, కానీ మన నోట్లో పడేసరికి కొన్ని శబ్దాలు అలా విచిత్రంగా మారిపోతాయి. ఆవిడేమంది, నువ్వు పోతావు, నిన్ను పైకి పంపి నేను పోతానన్నది. నా చన్నుపాలు ఎక్కువ తాగక్కర్లేదు నాయన, నా పాలు ఏదో లీటర్లు తాగక్కర్లేదు, 4-5 గుటకలు తాగక్కర్లేదు, ఒక్క గుక్కెడు తాగు, ఒక గుటక వెయ్యి నా పాలు. ఆ తర్వాత నీ సంగతి ఏమిటో లోకానికి తెలుస్తుంది, నా సంగతి తెలుస్తుంది, నా జన్మ ధన్యమైపోతుందండి, నా చెలువము సఫలమగును, నా సౌందర్యం నా శక్తి ధన్యమవుతాయి అన్నది. నిజంగానే నా పాలు ఒక గుక్కెడు తాగితే నీ సంగతి ఏమిటో తెలుస్తుందండి ఆవిడ ఉద్దేశంలో. నువ్వు పోతావు కనుక నా శక్తి లోకానికి తెలుస్తుందని ఆమె ఉద్దేశం. కానీ నిజంగా ఆయన సంగతి ఏమిటో అప్పుడే తెలిసింది. పూతల్ని చంపాడు కనుక ఇతడు మహాత్ముడు అనే విషయం లోకానికి వెల్లడయ్యింది. ఆమె ఏమంది, నా జన్మ ధన్యమవుతుందండి. అంటే రాజుగారు చెప్పిన పని చేశాను కనుక నాకు కీర్తి వస్తుంది అని ఆవిడ ఉద్దేశం. తన మహిమ తద్వారా గొప్పదవుతుంది అనుకున్నది. నిజంగా ఆయన చేతిలో చావడం వల్ల దాని జన్మ పూర్తిగా ధన్యమైంది. పరమాత్ముడి చేతిలో చావు కూడా గొప్ప మోక్షం కదటండి బాబు. రోజు ఇంట్లో కూర్చొని బోరెలు గారెలు తిని దిక్కుమాలను చావు తెచ్చే కంటే పరమాత్ముడి చేతిలో మరణం కూడా అదృష్టమే. నీచుల చేతిలో చావు కంటే మహాత్ముని చేతిలో మరణం గొప్పదన్నారు. వాక్శుద్ధి లేని వాడి దేవన కంటే గురువుల తిట్లు గొప్ప ఒకటి ఉండవు. భగవత్ శక్తి కలిగినటువంటి గురువు గారు ఓ చివాట్లు పెట్టినా లాభమే, ఆ చివాట్ల వల్ల మన కర్మలు తొలగిపోతాయి. ఇలా పలుకుతూ వ్యంగ్యంగా పలికి ఆకలితో ఉన్న నా బుడ్డిబాబు రా, నాయన బుజ్జిబాబు రా అని 2 చేతులతో ఆ పిల్లవాడిని పైకి ఎత్తింది. సరిగ్గా అప్పుడు యశోద రోహిణి వచ్చి, ఎవరమ్మా ఇక్కడికి వచ్చావు? మా పిల్లవాడు ఎవరి పాలు పడితే వాళ్ళ పాలు తాగడు, తల్లి పాలు తప్ప అన్య స్త్రీల పాలు తాగడు, అయినా అలా ఎవరు పడితే వాళ్ళు వచ్చి పిల్లలకి పాలు ఇవ్వకూడదు, తప్పు తప్పు, ఆగు ఆగు అంటే ఆవిడ ఇలా చూసింది పక్కకు చురుకుగా చూసి చేత్తో నిమిరింది వాళ్ళని. వాళ్ళ మీద ఒక మాయ ప్రసరింపజేసింది. ఈ రాక్షసి దగ్గర శాంబరి అనే ఒక మాయ ఉన్నది, అది ఒక రాక్షస మాయ. ఆ మాయ ప్రయోగించగానే యశోద, రోహిణి, అక్కడున్న గోపాలకులు, గోపికలు, తక్కిన బాలురు, బాలికలు అంత స్తంభించిపోయారు. రాతి స్తంభాల్లో వాళ్ళు ఉండిపోయారు అన్నమాట. శిలామూర్తులు అయిపోయారు, కదలకుండా బిగుసుకుపోయారంతే. ఇలా అందరినీ తన మాయతో కదలకుండా కట్టివేసి అప్పుడు ఆ పిల్లవాడిని పైకి తీసుకున్నది. దా బాబు అని నోట్లో స్తనం పెట్టింది. కఠినమైన తన స్తనాన్ని వాడి నోట్లో పెట్టి పాలు తాగింది. అప్పటిదాకా నిద్రపోతున్నట్టు నటిస్తున్న కృష్ణుడు మెలకువ తెచ్చుకున్నాడు. ఉయ్యాల్లో హాయిగా ఉన్నాడు. పైగా అక్కడ ఉయ్యాల్లో వేయడానికి లేక వర్షం వస్తుంది ఎట్లండి, అందుకని తలుపుకి పక్కకున్న కిటికీకి కట్టారట ఓ చీర లాంటిది. అందులో పడుకోబెట్టిన పిల్లవాడిని పైకి తీసి వాడికి పాలిస్తూ ఉంటే ఆయన అని ఆవులించాడు. చంటి పిల్లలు ఆవులిస్తే ఎంత బాగుంటుందో, పెద్దవాళ్ళు ఆవులిస్తే బాగుంటుంది, అసహ్యంగా ఉంటుంది. కానీ మనది ఆవులింత కాదు, గేదెలింత. చిన్నపిల్లలు నిజంగా ఆవులిస్తే ఆవులింతే ముచ్చటగా ఉంటుంది అనమాట. ఆ నోరు, ఆ వాసన, పాల వాసనతో ఉంటుంది. పెద్దవాళ్ళు అయ్యే కొద్ది నోట్లో పాల వాసన రాదు, పాపాల వాసన పెరుగుతుంది. ఏదో మీలాంటి పుణ్యాత్తులు చక్కగా గోవింద నామస్మరణ చేస్తున్నారు కాబట్టి. కానీ లేకపోతే మధ్యాహ్నం పూట ఒక వయస్సు దాటిన తర్వాత ముఖం కడుక్కోకుండా ఉపన్యాసాలకు వచ్చి గురువుగారి ముఖం మీద ముఖం పెడితే 3 రోజులు అన్నం తినలేకపోతాం. కొంచెం కడుక్కు రావాలి ముఖాలు, తద్వారా లోకోపకారం చెయ్యాలి. లేదా ఈ మధ్యన గుడ్డలు వచ్చాక కొంత సుఖంగా ఉందనుకోండి, ఆ నోట్లో వాసనలు బయటికి రాకుండా. అసలు నిజంగా కృష్ణుడి నోరు, ఆ వర్ణన, ఆ సువాసన అవన్నీ తలుచుకుంటూ ఉంటే, నేను మీకు పురాణం చెబుతానా,
నేను ఒక్కసారి ఆ లోకానికి వెళ్ళిపోతాను అనమాట. ఎర్రగా అందంగా ఉండే నోరు, బుల్లి బుల్లి పెదవులు, ఆ పెదవులు కూడా ఎరుపు, ఇంకా పళ్ళు కూడా రాలేదు, బుల్లి కళ్ళు, నల్లని రూపం, అందమైన కోకటి ఆ జుట్టు, ఈ వీటితో ముచ్చటగా ఉన్న ఆయన మేల్కొన్న తెర్రగొన్న అప్పుడే మెలుపు తెచ్చుకున్నట్టుగా నటించాడు. మెల్లన కనువిచ్చి క్రీగంట చూచు కిదికి నీల్గి ఆ కొన్న ఒగియోజను ఆదరమ్మున చేతులను దాచి బిగిచన్ను గవకేల పీడిల్చి కబళిల్చి గ్రొక్క గ్రొక్కకు గుటుకు గుటుకు మనుచు ఒక రెండు గ్రొక్కల వివిధ ప్రాణములు సైతము మేనిలో సత్వమెల్ల త్రావే అదియు గుండెలు తల్లడెల్లా శరము నిలువక తిరుగుతు జెమ్మవ్రాల ఇతర బాలుర క్రియవాడవీవు కావు సన్ను విడువుము చాలు నన్నుచూ. అప్పుడే మెలకువ తెచ్చుకున్నట్టుగా అని ఆవులించాడు. మెల్లగా కళ్ళు విప్పాడు, ఇలా దొంగ చూపులు చూశాడు, క్రీగంటితో చూశాడు, బద్ధకంగా ఒళ్ళు విరుచుకున్నాడు. ఆ చిన్నపిల్లలకి బద్ధకంగా ఒళ్ళు విరుచుకున్నప్పుడు బుల్లి బజ్జ బయటికి కనపడి ఈ కండలు కూడా కనపడతాయి, ఈ భుజాల దగ్గర ఆ కొదమ కండలు కూడా కాస్త కనపడ్డాయి. అలా కనపడేలా ఒళ్ళు విరుచుకుని రెండు చేతులతోటి దాని స్తనాన్ని పట్టుకుని ఏదో బంతి పట్టుకున్నట్టుగా టక్కు నోట్లో పెట్టుకున్నాడు. తల్లి స్తన్యం నోట్లో పెట్టుకున్నట్టుగానే పెట్టుకుని త్రాగడం మొదలుపెట్టాడు. గట్టిగా గుటుక్కలో పెద్ద శబ్దం చేశాడు. పైగా సాధారణంగా పాలు తాగేవాళ్ళు అంత శబ్దం చేయని గట్టి శబ్దమే చేస్తూ పాలు తాగడం మొదలెట్టాడు. రెండు గుక్కలట. రెండు గుక్కల్లో గుటుక్కు గుటుక్కుమంటూ దాని శరీరంలో ఉన్న మొత్తం పాలు, ప్రాణవాయువులు, రక్తం, మాంసం, జవసత్వములు మొత్తం లాగి పారవేశాడు. పంచప్రాణములు పీల్చి పారేశాడు ఆయన. కొంతమంది స్ట్రా వేసుకుని దంసప్ తాగేసినట్టుగా, గుర్రుని తాగేసినట్టుగా మొత్తం దాని శరీరంలో ఉన్న జవసత్వములను పీల్చి వేశాడు. ప్రాణవాయువులు లోపలికి లాగివేస్తూ ఉంటే స్వామివారు దాని గుండెలు తల్లడిల్లిపోయి హార్ట్ అటాక్ వచ్చేసింది. నాలుక పిడుచుకట్టుకుపోయింది, ఎండిపోయింది, ముక్కులు బిగుసుకుపోయాయి, కళ్ళు గిర్రం తిరిగాయి బొంగరాల్లాగా, జుట్టు నెత్తి మీద నిక్కబొడుచుకున్నది, తల వెంట్రుకల పైకి లేచిపోయాయి, తలంతా గిర్రం తిరిగిపోయింది, గిజగిజలాడిపోయింది, తల ఇలా బుర్ర తిరిగిపోయినట్టు తిరిగిపోయింది అనమాట. ఇక చూడండి, ఒక క్షణకాలం ఆవిడికి మరణయాతన అంటే ఏమిటో అప్పుడే తెలిసిందనమాట. ప్రాణం పైకి లేచిపోతూ ఉండగా గుండెలు గట్టిగా బాదుకుంటూ కుర్రవాడిని రెండు చేతులతో పుచ్చుకుని బయటికి లాగడానికి ప్రయత్నించింది. తన స్థనం నుంచి వాడిని విముక్తుని చేయడానికి ప్రయత్నించింది. ఒరే విడిచిపెట్టరా నా చల్లు అంది. నా చన్ను విడిచిపెట్టు, నేను ఎంతోమంది పిల్లల్ని ఈ చనుబాలతో చంపాను, నువ్వు అటువంటి పిల్లవాడివి కాదు, నా ప్రాణం తీస్తున్నావు, విడిచిపెట్టు నాయనా, నీకు పుణ్యం ఉంటుంది. విడిచిపెట్టరు. ఆయన అరిచింది, మొత్తుకుంది, నెత్తి మీద కొట్టేసుకుంది, జుట్టు పీకేసుకుంది. తలనొప్పి వస్తేనే జుట్టు పీకేసుకుంటారు కొంతమంది, నేను చూశాను అలాంటి వాడిని. ఓ ట్యాబ్లెట్ వేసుకునే లోపు జుట్టు పీక్కుని నానాయాత్ర పడతారే, అటువంటిది ప్రాణం గెజగెజలాడిపోతూ ఉంటే, గుండెలు తల్లడిల్లిపోతూ ఉంటే తట్టుకోలేక జుట్టు పీక్కుని వాడిని లాగి కాళ్ళు పుచ్చుకుని పీకి పాకాన పెట్టడానికి ప్రయత్నించింది. విడిచిపెట్టుంది. సన్ను విడువుము చాలు ననుచు ఎంతో అరిచింది. పాపం ఎంత అరిచినా వదలడే. మంచి ఐరన్ ముక్క ఇంకో ఐరన్ ముక్క దగ్గరికి తీసుకెళ్ళి వెల్డింగ్ చేస్తే అతుక్కుపోతుంది, అలా అతుక్కుపోయాడు ఆయన. ఇక ఇది గింజుకుపోయింది, కొట్టుకుంది, గుండెలు బాధేసుకుంది, నెత్తి మీద కొట్టుకుంది, వాణ్ణి బాధేసింది, వీపు మీద బాధింది, కాళ్ళు పుచ్చుకుంది, లాగింది, రారా రారా నాయన అంది. అబ్బే, మా స్వామివారు ఎటువంటి వాడో తెలుసా, ఒక్కసారి మనం ఆయన పట్టుకుంటే ఆ తర్వాత ఆయన మన పట్టుకుని వదలడు. ఇక ఆ తర్వాత మన బాధ్యత అయిందనమాట. అంత నమ్మకంతో పట్టుకోవాలి. ఇంట్లో నుంచి బయటకు వచ్చేసింది అది, బయటికి ఆ లోపల ఉండలేక గుమ్మం దగ్గర నుంచి బయటికి రావడంతో తల్లడిల్లిపోయింది దాని మనస్సంతా. పెద్ద పెద్ద అరుపులు అరుచుకుంటూ ఢామ్ అనే శబ్దంతో గుమ్మం దగ్గర అలా వెల్లకిలా పడిపోయింది. బోర్లా పడలేదు, వెల్లకిలా పడిపోయింది. వక్షస్థలం మీద కృష్ణుడు ఇంకా ఆడుకుంటూనే ఉన్నాడు. అది అరుస్తూ కింద పడిపోయినప్పుట ఆ అరుపులు ఎలా ఉన్నాయి, ఆ అరుపుల యొక్క భయంకర శబ్దానికి ప్రపంచం తల్లకిందులైపోయింది. అదరెన్ కొండలతోడ భూమి గ్రహతారానీకముల్ మింటిపై బెదరెన్
దిక్కుల మారు వ్రోతలెసగెన్ భీతిల్లి లోకంబులు కదలం బారెను వజ్రభిన్నగిరి రేఖం పూర్వదేహంబుతో త్రిదశధ్వంసిని కూలి కుయ్యిడిన తద్దీర్ఘోరు ఘోషంబునన్ అది చచ్చేటప్పుడు అరిచిన అరుపులకి, ఆ పెను బొబ్బలకి, పెడబొబ్బలకి, అంటే అంత అరిచిందనమాట అరుపులకి. ఈ కొండలతో గుట్టలతో ఉన్న భూమండలం అంతా దద్దరిల్లిపోయింది, భూమి కంపించిపోయింది, కొండలు విరిగి కింద పడిపోయాయి, కొన్ని చోట్ల భవనాల స్తంభాలు ఊడి కింద పడిపోయాయి, ఆకాశంలో గ్రహాలు గతులు తెప్పాయి, నక్షత్రములు కొన్ని రాలిపోయాయి, ఉల్కలు రాలిపోయాయి, మొత్తం చెట్లు కూడా కొన్ని కింద పడిపోయాయి, సముద్రములు ఉప్పొంగిపోయాయి, నదులు గతులు తెప్పాయి. ఈ విధంగా అరిచి ఇంట్లోంచి బయటకు వచ్చి వెల్లకిలా అలా పడిపోగానే అది ఆ భయంకర శబ్దమునకు ఎక్కడ ఏం జరిగిందో తెలియక చెవులు చిల్లులు పడిపోయి చెవుడు వచ్చినట్టు అయిపోయి ప్రజలంతా కాసేపు నిశ్శబ్దంగా ఉండిపోయారు అన్నమాట. చుట్టుపక్కల ఉన్న పల్లెటూళ్ళల్లో ఉన్న ప్రజల చెవులు కూడా దద్దరిల్లిపోయాయి. గట్టిగా ఈ మైకే దద్దరిలో కొట్టేస్తుంది మనల్ని. అదిగో స్పీకర్ల దగ్గర కూర్చుంటే చెవులు పేలిపోతున్నట్టు ఉంటుందన్నమాట. పాపం మీరు కాబట్టి స్పీకర్ల దగ్గర కూడా కూర్చుని వింటున్నారు, కానీ ఇంకా కొంచెం నా కంఠం పర్వాలేదు. ఒక్కొక్కళ్ళు పాడుతూ ఉంటే నాకే హడిలిపోయి బాబాబు కొంచెం సౌండ్ తగ్గించుంటున్నాను. శబ్దం గట్టిగా వస్తే చెవులు చిల్లులు పడిపోతాయి, మన చెవులు కాసేపటికి పని చేయకుండా పోతాయి. అందులో అది అరిచిన అరుపులు ఎలాంటి అరుపులు, ఆ అరుపులకి అందరూ కూడా నిశ్చేష్టులైపోయారన్నమాట. దానికి అసలు రూపం వచ్చేసింది. ఎప్పుడు చచ్చేటప్పుడు మాయ పోతుందన్నమాట. మనుషులు ఎంత మాయావులైనా నిద్రపోతున్నప్పుడు, రతిక్రీడలో ఉన్నప్పుడు, స్నానం చేస్తున్నప్పుడు, మరణావస్థలో ఉన్నప్పుడు కపట రూపం పోయి అసలు రూపం బయటకు వస్తుందిట. ఈ మాయలకున్న విశేషం అది. నిద్రపోతున్నప్పుడు గ్యారంటీ ఎవరికైనా తన రూపం తనకు వచ్చేస్తుంది. అలాగే మరణావస్థలో కూడా స్వస్వరూపం వస్తుంది. ఈ రాక్షసి చచ్చిపోతుంది కనుక దాని రూపం దానికి వచ్చిందనమాట. ఆ పూర్వదేహంతో దేవతల పాలిటి మృత్యువైన పూతన అరిచిన అరుపులకి ఎంత గందరగోళం అయిపోయిందనమాట. అది అలా వెళ్ళకిలా పడిపోయింది. దాని శరీరం ఎలా ఉంది? దారుణలాంగూల దండ దంతంబులు, పెద్ద నాగలి అంచులు పట్టుకొచ్చి దంతాలుగా పెట్టినట్టుగా ఉందట. నాగళ్ళు చూశారుగా మీరు, పూర్వం నాగళ్ళలో ఉండేవి, కొయ్యతో చేసేవారు. ఆ నాగేటి చాలు ఇంత పొడుగ్గా ఉంటుంది. ఆ నాగలి యొక్క చాళ్ళని పట్టుకొచ్చి దాని నోట్లో దంతములుగా పెట్టినట్టుగా ఉందన్నమాట. ఒక్కోటి ఒక్కొక్క నాగలి, ఒక్కొక్క దంతం ఒక్కొక్క నాగలి. దాని పళ్ళు పీకి తర్వాత నాగలిగా కట్టుకున్నట్లేండి కొంతమంది, వ్యవసాయానికి వాడారు. అంత దంతములు ఉన్నాయి. నగగహ్వరము బోలు నాసికయును, ఒక్కొక్క ముక్కు రంధ్రం ఒక్కొక్క కొండ గుహ. ఆ గుహలో కూర్చొని మనబోటి వాడు పురాణం చెప్పుకోవచ్చుట. దిక్కుమాల ముక్కు కానిది ఆ దరిద్ర ముక్కులోకి వెళ్ళడం అసహ్యం, కానీ అది బతికొండగా వెళ్ళడం మరీ కష్టం. కానీ ఒక్కొక్క ముక్కు ఒక్కొక్క గుహ అలా ఉన్నదన్నమాట. ఇక దాని ముఖం ఎలా ఉంది? కొండ శిఖరంలో ఉంది, పొట్టలో ఉంది. ఇంకిన మడుగుతో ఎనయు కడుపు, ఎండిపోయిన చెరువులో ఉందిట. ఓ చోట పెద్ద చెరువు ఉందన్నమాట. మన ట్యాంక్ బండ్ హుస్సేన్ సాగర్ ఉంటుందే, అది ఎలా ఉంటుందో దాని కడుపు అంత ఉందన్నమాట. ఇంకా కళ్ళు చీకటి నూతుల చెనకెడు కన్నులు, పాడుబడిపోయిన దిగుడు బావుల్లో ఉన్నాయట దాని కళ్ళు. ఒక్కొక్క కన్ను ఒక్కొక్క దిగుడు బావి అన్నమాట. అది కూడా పాడుబడిపోయిన బావి, చీకటిగా ఉండి అందులోకి మనుషులు వెళ్ళకపోతే వెలుతురు సోక చూడండి, అటువంటి నూతుల్లో ఉన్నాయట ఆ కళ్ళు. విరిసి తూలెడి పల్ల వెండ్రుకలును, ఇంకా తల వెండ్రుకలు ఉన్నాయి. ఏదో పెద్ద పెద్ద వర్షం వచ్చినప్పుడు చెట్లు కూలిపోతే ఆ చెట్ల కొమ్మలకి ఆకులు ఉంటాయి కదా, అవి గలగలలాడుతూ ఉంటాయి. గాలికి అటు ఇటు కదిలిపోతున్నటువంటి ఆకులతో కూడిన కొమ్మల్లో ఉన్నాయట. అంటే ఒక తల వెంట్రుక ఎంత పొడుగుంది, ఎంత గరుకుగా ఉందో ఆలోచించండి. ఆ వెంట్రుకలు కదులుతూ ఉంటే కూడా పెద్ద శబ్దం వస్తుందన్నమాట, జీగురు బాగురు అంటూ, తుమ్మ చెట్లు కొట్టుకుంటే శబ్దం వచ్చినట్టుగా. అటువంటి ఆ శరీరం, కాళ్ళేమో ఇలా రెండు కాళ్ళు ఇలా చాచి ఉన్నాయి. ఆ రెండు కాళ్ళు ఒక్కొక్కటి ఒక్కొక్క మద్ది చెట్టులో పడున్నాయి.
ఇంకా చేతులు రెండు ఉన్నాయి. ఈ రెండు చేతులు కూడా కుప్పకూలిపోయిన వెలగ చెట్టుల్లో ఉన్నాయి. వీటితో ఉన్న దాని శరీరము షట్కురోశ దీర్ఘమై, కురోశము అంటే 2 మైళ్ళు, షట్కురోశ అంటే 6 క్రోసులు, 6 రెళ్ళు 12 మైళ్ళు పొడుగుంది దాని శరీరం. ఏకంగా 12 మైల్స్. నైమిశారణ్యంలో అది ఇక్కడ పడుకుంటే దాని కాలు వెళ్ళి ఎక్కడో 12 మైళ్ళ తర్వాత ఉంటుందన్నమాట. ఇక అది వస్తే ఉపన్యాసం ఉండడానికి మీరు ఎవరు కూర్చునే అవకాశం లేదు. మనవాళ్ళు కాబట్టి వెనకాతల నుంచి లేటుగా వచ్చినప్పుడు కొంచెం మాట్లాడితే కొద్దిగా డిస్టర్బ్ అవుతున్నాను తప్ప, నేను అది గనక అరిస్తే ఉపన్యాసం చెప్పేదేముంది, ఉపరి సన్యాసం తప్ప. అంతలా ఉంది దాని శరీరం. కదిసి షట్క్రోశ దీర్ఘమై కదిసి చూడ భయదమగుదాని ఘనకళే బర్రము చూచి. దగ్గరికి వెళ్ళడానికి కూడా భయపడిపోతున్నారు గోపాలకులు, అంత భయంకరంగా ఉంది దాని శరీరం. అది చావడంతో అది ప్రయోగించిన మాయ కూడా పోయింది కాబట్టి యశోద, రోహిణి, గోపాలకులు ఇందాక ఈ రాక్షసి ప్రయోగించిన మాయ వల్ల స్తంభించిపోయి కదలకుండా ఉన్నారు కదా, అలా కదలకుండా ఉన్న వాళ్ళంతా మాయపోయి మళ్ళీ కదిలారు. కదిలిన బయట నుంచి లోపలికి, లోపల నుంచి బయటికి ఎవరూ వెళ్ళడం లేదు, అక్కడే ఉండిపోయి అలా గుడ్లు అప్పగించి చూస్తున్నారు. ఆ శరీరం దగ్గరికి వెళ్ళడానికి కూడా జడిసిపోయారు వాళ్ళు. ఎంతెందుకండి, ఎవడైనా పక్కవాడి భుజం మీద భయం కొద్దీ ఒరే అని చెయ్యేస్తే ఆహా అని వాడు వణికి కింద పడి చచ్చిపోయినట్టుగా పడిపోతున్నట్ట. ఎవరిని ముట్టుకున్నా పోతనయేమో అని వణికిపోతున్నారు. ఈ విధంగా మొత్తం అందరూ ఒక క్షణకాలం భయకంపితులైపోయారు. బీభత్సం అక్కడ సృష్టింపబడిందన్నమాట. అలా పడిపోయిన పోతన శరీరం మీద ఇంకా ఆడుకుంటూ దాని స్థనం నోట్లో పెట్టుకుని ఏమి ఎరగనట్టుగా ఇలా చూస్తూ దొంగ చూపులు చూస్తున్నాడు కృష్ణుడు, ఆడుకుంటున్నాడు. అప్పుడు పరుగున యశోద వచ్చి నేల మీద కూలిపోయిన దాని పెను వక్షస్థలం మీద ఇంకా ఆడుకుంటున్నావా నాయన రా అని బయటికి తీసి, ఆ పిల్లవాడి శరీరానికి మైల సోకింది, లేక ఏదో కష్టం సోకింది, ఏదో మాయ సోకింది, భూతగ్రహాలు ఆయన్ని పట్టుకున్నాయి అనుకున్నారు వాళ్ళు. ఒకటి దిక్కుమాలిన శరీరం, అది కళేబరం. ఆ కళేబరం మీద నుంచి బయటికి తీసుకొచ్చారు. రెండవది మాయావినది, భూతప్రేత పిశాచాలకి నాయకురాలు అని గ్రహించి వెంటనే ఏం చేశారు, ఆ పిల్లవాడిని యమునా నదిలో ముంచి స్నానం చేయించారు. వాళ్ళ ఇంటికి దగ్గరలోనే యమునా బుడుంగును ముంచేయచ్చు అనమాట. అందులో ముంచి తీసుకొచ్చి ఒళ్ళంతా ఆవు పేడ రాశారు, ఆవు మూత్రం రాశారు. పిల్లలకి ఏమైనా ఇబ్బందులు వస్తూ ఉన్నప్పుడు గోమూత్రం, గోమయం రాస్తే వాళ్ళకున్న అపశకునాలు పోతాయి, ఆయువు పెరుగుతుంది. అందుకే పూర్వకాలంలో చిన్నప్పుడు గోమూత్రం పూసేవారు, వంటికి గోమయం అంతా పూసేవారు. ఆవు పేడ, ఆవు మూత్రానికి గొప్ప మంత్రశక్తి ఉన్నది, ఆయువును పెంచే లక్షణం ఉన్నది, భయంకర దుష్టగ్రహాలని దగ్గరికి రానివ్వకుండా తరివేసే శక్తి ఉన్నది. ఇవన్నీ మానేసి వాడి దగ్గరికి వీడి దగ్గరికి వెళ్ళి ఏడుస్తూ మా అబ్బాయికి పిచ్చి, నాకు పిచ్చి అంటే మధ్యలో అవతలవాడికి పిచ్చెక్కుతుంది. మంత్రశక్తిని ఉపయోగించుకోవాలి, ప్రకృతిలో ఉన్న గొప్ప విశేషాలను ఉపయోగించుకోవాలి మనం. అలా మొత్తం గోమయం, గోమూత్రం పూసి మళ్ళీ స్నానం చేయించి ఆవు తోక చుట్టూతా తిప్పారు. తోక పుచ్చుకుని ఆవు తోకని ఆవు అంటున్నాడు అప్పటికైనా, అందుకని చుట్టూ పెట్టి అలా తిప్పారు. తిప్పిన తర్వాత పైన అక్షతలు వేశారు. వేసి నాయన అధుడు నీ అడుగులు రక్షించుగాక, విష్ణువు నీ వెన్ను రక్షించుగాక, నరసింహుడు నడుము రక్షించుగాక, గోవిందుడు నిన్ను అన్ని వేళలా రక్షించుగాక, పృశ్నిగర్భుడు వెనక రక్షించుగాక అని శ్రీకృష్ణుడు రక్షించాలని విష్ణునామాలు చదివారట వాడు. ఆయనే పరమాత్మను తెలుసుకోలేక లోకంలో జరుగుతున్నది అదే. అసలు విష్ణువుని వదిలిపెట్టి విగ్రహ రూపంలో ఉన్న విష్ణువునే పూజిస్తారు ఎక్కువ మంది. ఈ పరమాత్ముడికి విష్ణుదేవుని రక్షణ కలుగుగాక అని గోవిందనామాలు చదివారు, చక్కని కవచం చదివారు. చదివి ఆ తర్వాత మా బాబు ఆ గోవిందుని అనుగ్రహం వల్ల ఏ కష్టమూ లేకుండా సుఖంగా ఉండుగాక అని దీవించారు. సరిగ్గా ఆ సమయమునకు నందమహారాజు గారు తన పరివారంతో అక్కడికి వచ్చాడు. ఆయనకి 12 వేల పొడుగు నుంచి స్వాగతం పలుకుతూనే ఉంది ఈ శరీరం. ఇదేమిట్రా మా ఇంటి దగ్గర దాకా ఉన్నట్టుంది శవం అనుకుంటూ ఆయన ఆ శవం పక్కనే బళ్ళు నడుపుకుంటూ వచ్చి చూస్తే సరిగ్గా ఆయనకి వెల్కమ్ బోర్డులా పడుకునేది కనపడింది. ఇది ఇంటి దగ్గర గుమ్మం దగ్గరే సంక్రాంతి వచ్చినప్పుడు ముగ్గు పెట్టినట్టుగా అలా పడుకుందనమాట. ఎన్నో ముగ్గులు పెట్టింది పాపం, ఇప్పుడు అదే ముగ్గు అయిపోయింది. ఆయన ఆశ్చర్యపోయాడు, ఎంత విచిత్రం ఇది, నన్ను చూడగానే వసుదేవుడు గోకులములో ఉత్పాతములు పుడతాయి, అపశకునములు రాబోతున్నాయి, శ్రీకృష్ణుడికి ప్రమాదం వాటిల్లబోతున్నది,
ఎవరో అక్కడికి వస్తారు, పిల్లవాడిని ఏడిపిస్తారు, జాగ్రత్తగా ఉండని హెచ్చరించాడు. ఆయన హెచ్చరించగానే బయలుదేరి ఇక్కడికి వచ్చాను. నేను వచ్చేలోపే అన్నంత పని జరిగింది. అసలు ఈ భవిష్యత్తుని ఎలా ఊహించి చెప్పాడు ఆయన? వసుదేవుండు మున్నుత్పాతంబులు ఎరింగి చెప్పే ఆతండు మహాయోగి అని పొగడి కఠోరంబగు పోతన యొడలు కుఠారంబులనరికి తమ కుటీరంబులకు దవ్వగు పటీరంబున పటీరంబు గ్రహించి దహించినంత. వసుదేవుడు మహాయోగి, కాకపోతే జరగబోతున్నది ఎలా తెలుసుకుంటాడు? ఆయన పూర్వజన్మలో తపస్సు చేసి ఏదో కారణం చేత మధ్యలో యోగభ్రష్టత్వం పొంది మళ్ళీ ఇలా ఈ వంశంలో పుట్టుంటాడు. మహాత్ముడు ఆయన. ఆయన చెప్పినట్టే జరిగింది అని ఆయన్ని పొగిడి అసలు విషయాలన్నీ తెలుసుకుని గోపాలకుల్ని పిలిచి, ఇప్పుడు మనం చేయవలసిన పని ఒకటి ఉందన్నాడు. ఏమిటా పని? ఇదేమో అడ్డంగా గుమ్మం దగ్గర పడుకుని ఉన్నది, అది ఎంతకాలం ఉంటుంది, మరి ప్రమాదం కదా దాంతో, ఆ దరిద్రపు కళేబరంతో. దీనికి దహన సంస్కారాలు చేద్దాం అనగానే 12 మైళ్ళు పొడుగుతూ ఉంది, దీన్ని ఎవడు మోస్తాడు అన్నారు వాళ్ళు. సాధారణంగా ఒక 5-6 అడుగులు పొడుగున్న వాడిని మోయడానికే 4 కావాలి. ఈ 12 మైళ్ళు పొడుగున్న ఈ పూతన శరీరమును శ్మశానమునకు తీసుకువెళ్ళడానికి ఎంతమంది కావాలి? అసలు ఎవరైనా మోయగలరా? ఎలాగా అంటూ ఉంటే అప్పుడు నందుడు మంచి ఉపాయం చెప్పాడు. దీని శరీరాన్ని మనం ఎక్కడ వస్తాం? పట్టుకురండి గొడ్డళ్ళు. దీని శరీరాన్ని ఎవడికి తోచినంత వాళ్ళు ముక్కల ముక్కల కింద కొట్టి తలో ముక్క పట్టుకొచ్చేయండి, శ్మశానంలో వేసి తగలబెట్టేద్దాం అన్నాడు. మంచి ఐడియా ఇచ్చాడు ఆయన. వెంటనే వాళ్ళంతా గొడ్డళ్ళు పట్టుకొచ్చారు. కఠోరమైన ఈ పూతన యొక్క శరీరాన్ని ఆ కుఠారాలతో గొడ్డళ్లతో ముక్కల ముక్కల కింద కొట్టేశారు. ఎవరు ఎంత ముక్క మొయ్యగలిగితే అంతంత ముక్కల కింద కొట్టి ఈ ముక్కలు పట్టుకుపోయారు. ఓ పెద్ద చితి పేర్చారు. మామూలు చితి కాదు, పెద్ద చితి. వేప చెట్లు బాగా ఉన్నాయి అక్కడ. ఆ వేప చెట్లన్నీ, ఎండిపోయిన చెట్లన్నీ ఓ చోట గుట్టగా వేసి ఆ చితి మీద ఈ కళేబరం యొక్క ముక్కలు పేర్చి నిప్పు పెట్టారు. ఇక చూడండి, దాని శరీరం భగభగలాడడం మొదలయ్యింది. అప్పుడే జరిగిందో తమాషా. పొగిలి పొగిలి కాలు మగువ దేహంబున అగరు పరిమళముల పగలు వెడలే దేహ కల్మషములు శ్రీహరి ముఖమున త్రావబడుట చేసి భూవరేంద్ర. పూతన శరీరం భగ 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 కాలిపోవడం మొదలయ్యింది. దాని శరీరం తగలబడుతూ ఉంటే ఆ కళేబరం నుంచి అగరు ఒత్తులు కట్టలు కట్టలుగా పట్టుకొచ్చి వెలిగిస్తే వచ్చే సువాసన వచ్చిందిట. సాధారణంగా మానవ కళేబరం కాలిపోతూ ఉంటే దుర్వాసన వస్తుంది. రాక్షస కళేబరం అయితే ఇంకా దుర్వాసన వస్తుంది, ఎందుకంటే ఎన్నో జీవుల్ని తిని ఉన్నారు కనుక వాళ్ళు. అటువంటిది దాని శరీరం భగభగ మండుతూ ఉంటే ఆ శరీరం మీద నుంచి అగరు ఒత్తులు వెలిగించటం వల్ల వచ్చే పరిమళం వచ్చింది, సువాసన వచ్చింది. కారణం, అది నిజంగా పాపాత్మురాలే. దాని శరీరం అంతా కాలుష్యమయం అయినా శ్రీకృష్ణుడు దాని దేహంలో ఉన్న కల్మషములన్నీ గుట గుట తాగేశాడు. ఆయన తాగింది పాలు కాదు, పాపాలు తాగాడు. శ్రీకృష్ణుడు దాని శరీరంలో ఉన్న పాపములన్నీ తాగివేశాడు. భగవంతుడంతటి వాడు దాని స్థనంలో ఉన్న పాలతో పాటు ప్రాణవాయువులు పేల్చడం వల్ల దాని శరీరం పరమ పవిత్రమైపోయిందిట. గంధపు చెక్క వంటి చెక్కగా మారిపోయిందనమాట. చూసారా ఎంత అదృష్టవంతురాలు అది. ఇప్పుడు అదే అదృష్టవంతురాలు మనం అనిపిస్తుంది అనమాట. శ్రీకృష్ణుడికి ఒక్కసారి విషంతో కూడిన చన్నుబాలిచ్చిన దుర్మార్గురాలు, ఆయన ఆ చన్నుబాలతో పాటు దాని ప్రాణం పీల్చగానే ఆయనలో కలిసిపోయింది. దాని శరీరం భాగవత శరీరం అయిపోయింది. పూతనైపోయింది, పవిత్రురాలైపోయింది. అంతటి భాగ్యం దానికి పరమాత్ముడు ఇచ్చాడు. వెన్ను నీకొకపరి విషముగు చన్నిచ్చిన బాలహంత్రి చనెనట దివికిన్ వెన్నుగని పెంచి భక్తిన్ చన్నిచ్చిన సతికి మరియు జన్మము కలదే. కృష్ణుడికి ఒక్కసారి విషంతో కూడిన చన్నుబాలిచ్చిన స్త్రీ ఆయనలో కలిసిపోయిందంటే కృష్ణుడిని కని పెంచి భక్తితో నిత్యం పాలిచ్చేటటువంటి తల్లికి ఎటువంటి లోకాలు వస్తాయండి? అసలు ఊహించగలమా? ఆవులు ఉన్నాయి అక్కడ. ఆ ఆవులు రోజు ఆయనకి పాలిస్తున్నాయి. ఆ ఆవులన్నిటికీ తన గోలోకం ఇచ్చేట శాశ్వతంగా ఆయనకి ఎంతోమంది తల్లులు చనుబాలు ఇచ్చారు. వాళ్ళందరికీ తన దివ్యలోకం ఇచ్చాడు ఆయన.
తనకి రవ్వంత ప్రసాదిస్తే ఇక వారికి పునర్జన్మ లేకుండా చేసే పరమాత్మ చివరికి ఆ దుష్ట స్త్రీకి కూడా ముక్తిని ప్రసాదించాడు. ఆ పూతన శరీరం మీద నుంచి వస్తున్న సువాసన పీల్చి మత్తెక్కిపోయి అక్కడ ఉన్నవాళ్ళు ఆశ్చర్యపోయి, ఇది దుర్మార్గురాలు, దీని శరీరం నుంచి సువాసన ఎలా వచ్చింది, ఎంత విచిత్రం ఇది, ఈ పాపాత్మురాలి శరీరం కాలిపోతున్నప్పుడు దుర్వాసన రావాలే కానీ సువాసన వచ్చింది, ఏమిటో పరమాత్మ లీలలు అనుకుంటూ ఆశ్చర్యపోతూ ఇదే చెప్పుకుంటూ ఈ విషయాన్ని కథలుగా చెప్పుకుంటూ ఇళ్ళకి వెళ్ళిపోయారు. ఇంకా కళ్ళు కూడా సరిగ్గా తెరవని పసిపాపగా ఉన్న రోజులలోనే పరమాత్ముడు ఈ విధంగా పూతనని సంహారం చేశాడు. భాగవతం చాలా గొప్పది, అనేక లీలలతో కూడినది. కానీ మనకిప్పుడు రుక్మిణీ కళ్యాణం కార్యక్రమం కూడా ఉన్నది. కాబట్టి ప్రస్తుతానికి ఈ ఘట్టంతో ఆపుకొని ఇంకా మిగతా రోజులు మనకి పెద్దగా కార్యక్రమాలు ఉండవు కనుక సద్వినియోగం చేసుకుందాం. తర్వాత ఇంకోటి ఏంటంటే, రేపు చాలా పవిత్రమైన రోజు శుక్రవారం ఏకాదశి. రేపు మీ ఓపికలను బట్టి ఎవరికి వాళ్ళు అంటే పురాణమునకు ఇబ్బంది లేని సమయం చూసుకొని, యజ్ఞమునకు ఇబ్బంది లేని సమయం చూసుకొని లలితాదేవి ఆలయానికి వెళ్ళిరండి. పూర్వం సతీదేవి తన శరీరం విడిచిపెట్టింది. ఆ సతీదేవి శరీరం నల్లగా బొగ్గులా మాడిపోయింది. బొగ్గులా మాడిపోయిన ఆ శరీరాన్ని శివుడు తన భుజం మీద వేసుకుని ఉన్మాదంతో అటు ఇటు తిరిగాడు. ఆయన అటు ఇటు ఎగిరి గంతులు వేస్తూ ఉంటే ప్రపంచ ప్రళయం ఏర్పడింది. అప్పుడు దేవతలంతా పరిగెత్తుకుంటూ వెళ్ళి విష్ణువు దగ్గర మొరపెట్టారు. సతీదేవి శరీరం శివుని భుజం మీద ఉన్నంత వరకు ఆయన ఉన్మాదం తగ్గదు, ఆయనకి బాధ తొలగదు. బాధ తొలగకపోతే ఆయన తాండవమాడతాడు. తాండవమాడితే లోకములు నశించిపోతాయి, లోకములకు అకాల ప్రళయం వస్తుంది. కాబట్టి ఆ శరీరం తొలగించమనగానే వెంటనే ఆయన అక్కడికి వచ్చాడు. విష్ణుస్తు త్వరయా తత్ర ధనురుద్యమ్య మార్గణై చిచ్ఛేద అవయవాన్ తాని తత్తత్ స్థానేషు తే పతన్. వెంటనే విష్ణు ధనుస్సు ఎక్కుపెట్టాడు. ఆయన దగ్గర శారంగం అనే కోదండం ఉంటుంది. ఆ ధనుస్సుని ఉద్యమ్య ఎక్కుపెట్టి మార్గణై బాణములతో చిచ్ఛేద ఆ శరీరాన్ని ముక్కల కింద కొట్టేశాడు. 108 ముక్కల కింద కొట్టాడు. ఆ 108 ముక్కలు ఆయన భుజం మీద ఉన్న సతీదేవి శరీరం ముక్కలు. అవి భూమి మీద తలో చోట పడ్డాయి. అలా ఒక్కొక్క ముక్క ఒక్కో చోట పడిన చోటల్లో ఒక శక్తిపీఠం ఏర్పడింది. కాబట్టి మొత్తం భూమండలంలో 108 శక్తిపీఠాలు ఉన్నాయి. అందులో ఒక 18 పీఠములు బాగా ప్రసిద్ధికెక్కాయి. ఆ అష్టాదశ పీఠాల్లో నైమిషే లింగధారిణి అని దేవీ భాగవతంలో 7వ స్కంధంలో ఉన్నది. ఈ నైమిషారణ్యంలో లింగధారిణి అంటే లలితాదేవి, అమ్మవారు లలితాదేవి పీఠం ఉన్నది. చక్రతీర్థానికి దగ్గరలోనే లలితాదేవి ఉన్నది. ఆ లలితాదేవిని రేపు ఏ సమయంలో అయినా చూడండి, మీ ఇష్టం. పురాణం మాత్రం పాడు చేసుకోకండి, యజ్ఞం పాడు చేసుకోకండి. మిగతా ఏ సమయంలో అయినా సరే మీకు తోచినప్పుడు వెళ్ళండి. గుంపులుగా కానీ విడిగా కానీ మీ దారిని మీరు వెళ్ళండి. ఇప్పటికే చాలాసార్లు చూసినా రేపు కూడా చూడండి. నైమిషారణ్యం వచ్చి ఆ శక్తిపీఠాలు చూడకపోతే అష్టాదశ శక్తిపీఠాలలో అత్యంత పవిత్రమైన లింగధారిణిని చూడవలసిందే. శ్రీ లలితా పరాభట్టారిక అనుగ్రహం పొందండి. రేపు మధ్యాహ్నం భోజనానంతరం శరీరం అలిసిపోతే నిద్రపోండి. కాదండి మేము నిద్రపోవడానికి రాలేదండి అనుకుంటే కాసేపు భోజనానంతరం వచ్చి కూర్చుని ఏ 3ంటికో ఇక్కడ లలితా సహస్రనామ పారాయణం చేసుకోండి. తదనంతరం చక్రతీర్థం కూడా రేపే చూసేయండి. చక్రతీర్థంలో స్నానం చేసేవాళ్ళు ఇంకక్కడికి గురువుగారితో వెళ్ళడం అంటే ఇప్పుడు మీకు ఈ జన్మలో ఎప్పట్లో అవ్వదాం. ఎందుకంటే ఎప్పుడు పెడతామో ఎప్పుడు వెళ్ళడమో మా సంకల్పాలు వేరుగా ఉంటాయి. అందుకని మీ దారిని మీరు వెళ్ళి చక్రతీర్థంలో కూడా వీలుంటే ఒక మునక వెయ్యండి, ఓ స్నానం చేసేయండి. ఈ రెండూ ఒకేసారి అయిపోవాలి. తదనంతరం సూతగద్ది వ్యాసగద్ది రెండూ ఉన్నాయి. అవి కూడా మీరు నడిచి వెళ్ళొచ్చు, కొంచెం సుకుమారులు ఆటోలో కూడా వెళ్ళవచ్చును. మొత్తం మీద వెళ్ళి సూతగద్ది వ్యాసగద్ది చూడండి. ఇవన్నీ చూసుకుని రేపే ఆ కార్యక్రమం ముగించుకోండి. ఎందుకంటే ఎప్పటికప్పుడు మనం చేయవలసింది. ఉదాహరణకి కొంచెం శ్రమేమో అన్నారు నిన్న, ఏది బయటికి వెళ్ళడం శ్రమ అయినా సరే, వ్రతం ఉన్నా సరే నిన్నే వెళ్ళిపోమని గట్టిగా చెప్పాను నేను. చూశారు, నిన్న వెళ్ళకపోతే వాళ్ళు ఈ వర్షంలో మీరు వెళ్ళలేరు. వెళ్ళకపోతే నిన్న మీరు వెళ్ళవలసినటువంటి దధీచి మిశ్రిత కొండం, రుద్రావర్తం ఇవన్నీ ఇవాళ దెబ్బతినేవి. గురువులకి క్రాంత దర్శనం ఉంటుంది. అందువల్లే ఎప్పుడు ఏం చెబితే చేసేయండి అంతే. మళ్ళీ రేపు మాపని వాయిదా వేయకండి. ఇక్కడ వాయిదా పద్ధతి లేదు, తక్షణం చేసేయటమే. రేపు తప్పనిసరిగా అమ్మవారిని లలితాదేవిని చూడడం, చక్రతీర్థ స్నానం చేయటం,
సూతగద్ది వ్యాసగద్ది చూడడం ఇవన్నీ చేయండి. స్నానం చేశాక బట్టలు అక్కడే మార్చుకోవాలి. తడి బట్టలతో ఇంటికి రాకూడదు. అక్కడ వెంటనే బట్టలు మార్చుకుంటేనే ఆరోగ్యం. అందువల్ల అక్కడే బట్టలు కూడా మార్చుకోండి. ఇవే ఇక్కడ ముఖ్యమైనవి చూడవలసినవి. హనుమాన్ గద్ది ఎలాగో చూశారు మీరు. ఆ కిందే ఉన్నది పాండవ కిల, ఇవి ఇక్కడ చూశారుగా, అది మీకు దర్శనమిస్తూనే ఉన్నది. ఇవి చూస్తే నైమిశారణ్యానికి వచ్చినందుకు 100కి 100 మీ జన్మ ధన్యమైనట్టే. ఈ ప్రాంతంలో అవి చూడవలసిందే. ఇక్కడ అణువణువు గొప్పదే కనుక వీలున్నప్పుడు ఇంత ఇసుక మీ నుదుట విభూతి పెట్టుకున్నట్టుగా కూడా పెట్టుకోండి. ఈ ఇసుక రేణువులు నుదురికి తగిలితే యోగశక్తి పెరుగుతుంది. గురువుగారిచ్చిన మంత్రానుష్ఠానం ఎక్కువ చేయగలుగుతారు. చేసిన అనుష్ఠానం సంపూర్ణంగా మీకు ఫలితం ఇస్తుంది. చాలామంది ఇళ్లలో జపం చేసేటప్పుడు మనస్సులు అగ్నమయ్యి జపం చేయలేకపోతున్నామని చెబుతున్నారు పాపం. కానీ అదే ఇక్కడ ఈ ఇసుక రాసుకుని జపం చేస్తే ఒకవేళ మీ మనస్సు అటు ఇటు చెదిరినా మీరు చేసిన జప ఫలితం మాత్రం మీకు లభిస్తుంది. అందుకే ఈ క్షేత్రంలో జపం వీలున్నప్పుడల్లా చెయ్యాలి. ఈ పనులు చేయండి. గోవిందా. నిను నెరనమ్మితిరా, నిను నెరనమ్మితిరా మోహన కృష్ణ, నిన్ను నెరనమ్మితిరా. చెప్పండి మరి. మోహన కృష్ణ నిన్ను నెరనమ్మితిరా. దేవా ప్రేమావతారా నిన్ను నెరనమ్మితిరా. మోహన కృష్ణ నిన్ను నెరనమ్మితిరా. కాళియనాగుని గర్వమునణచి, కాళియనాగుని గర్వమునణచి తాండవమాడిన యదుబాల, కాళియనాగుని గర్వమునణచి తాండవమాడిన యదుబాల. తర్వాత గోవర్ధనగిరి గోటిని నిలిపి, గోవర్ధనగిరి గోటిని నిలిపి గోవులగాచిన గోపాల, గోవులగాచిన గోపాల. ముల్లోకముల ముగ్ధుల చేసే, ముల్లోకముల ముగ్ధుల చేసే మోహన మురళీలోలా నిన్ను నెరనమ్మితిరా. మోహన కృష్ణ నిరు నెరనమ్మితిరా. దేవా ప్రేమావతారా నిన్ను నెరనమ్మితిరా. నీ పద చింతన మీరిన మంత్రము, నీ పద చింతన మీరిన మంత్రము, నీ పద సేవకు మించిన పూజ. నీ పద సేవకు మించిన పూజ, నీ సరితూగే దైవమే లేదు, నీ సరితూగే దైవమే లేడు. మోహన మురళీలోలా నిన్ను నెరనమ్మితిరా. మోహన కృష్ణ నిన్ను నెరనమ్మితిరా. దేవా ప్రేమావతారా నిన్ను నెరనమ్మితిరా. గోవింద గోవింద గోవింద.